పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. పులివెందులలో టీడీపీ గెలుపు, ప్రజలకు లతారెడ్డి ధన్యవాదాలు. ఒంటిమిట్టలోనూ టీడీపీ విజయం. పులివెందుల గెలుపుపై భువనేశ్వరి ట్వీట్, ప్రజాస్వామ్య విజయమని కామెంట్. ఫోన్లో లతారెడ్డికి అభినందనలు. డెమోక్రసీని ఖూనీ చేశారు, రిగ్గింగ్ చేసి ఎన్నిక గెలిచారు. పులివెందులపై బొత్స ఆరోపణలు. జగన్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నిండు నూరేళ్లు సీఎంగా ఉంటారు, శాపాలు పనిచేయవన్న పార్థసారథి. వైసీపీ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, ఉప ఎన్నికల రీపోలింగ్ కోసం పిటిషన్. ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కామెంట్. ఓట్ల చోరీపై దేశవ్యాప్త ఆందోళన, విజయవాడలో షర్మిల నేతృత్వంలో ర్యాలీ. ఈసీ తీరుపై కాగడాలతో నిరసన. చిన్న కాంట్రాక్టర్లు సమస్యల్లో ఉన్నారు, మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల నిధులివ్వండి. సీఎం రేవంత్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ. ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు, లిస్టులో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా. యానాంకి కూడా ఐఎండీ వార్నింగ్. విశాఖ బీచ్ లో కొట్టుకుపోయిన ముగ్గురు, ఒకరిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది. మహిళ మృతి, మరొకరి కోసం గాలింపు. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం, మరో 2 రోజులు వర్షం. స్కూళ్లకు సెలవు, మున్నేరుకు భారీగా వరద. హిమాయత్ సాగర్ 10 గేట్లు ఎత్తివేత, మూసీ నదికి పోటెత్తిన వరద. జియాగూడ దగ్గర ఉధృతంగా ప్రవాహం. నాగర్ కర్నూల్ కేసరి సముద్రానికి వరద, బైక్ తో సహా పడిపోయిన ప్రయాణికులు, కాపాడిన స్థానికులు, కొట్టుకుపోయిన బైక్. జగ్గయ్యపేటలో దెబ్బతిన్న రోడ్లు, కొట్టుకుపోయిన తార్ రోడ్డు, మరమ్మతులకు ఎమ్మెల్యే ఆదేశం. విజయవాడ రూరల్లో బుడమేరు ఉధృతి, ఉంగుటూరు ప్రధాన రహదారిపై భారీగా వరద. 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. రాజేంద్రనగర్ లో విరిగిపడ్డ కొండరాళ్లు, మంచిరేవుల దగ్గర రోడ్డుపై పడ్డ భారీ బండరాయి. నార్సింగి అప్పాదారిలో భారీగా ట్రాఫిక్ జామ్. బండ్లగూడ సన్ సిటీలో మూసీ వరద, 3 రోజులుగా నీటిలో హైదర్ ఎంక్లేవ్. ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు. ఒంగోలు టీడీపీ నేత హత్య కేసులో పురోగతి, ఎస్పీ ఎదుట లొంగిపోయిన నిందితుడు. 3 నెలలుగా పరారీలో ఉన్న ముప్పా సురేష్. తొలగించిన ఓటర్ల పేర్లు ప్రకటించాలి, 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్ లో పెట్టాలి. బీహార్ జాబితాపై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు. స్వాతంత్ర దినోత్సవానికి ఎర్రకోట సిద్ధం, 25,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు. 15,000 మందితో భద్రత, 700 సీసీ కెమెరాలు. జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్, కిష్త్వార్ లో మెరుపు వరదలు. 40 మంది మృతి, 220 మంది గల్లంతు, 120 మందికి గాయాలు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.